మా కర్కాటక రాశి వారికి ఈ రోజు ఎలా ఉంది? వృత్తికి సంబంధించిన విషయాల కొరకు ఆలోచనలు చేస్తారు. వృత్తిపరమైన నూతన నిర్ణయాలు, వృత్తి మార్పు కొరకు ప్రయత్నాలు లాంటివి చేస్తారు. వృత్తిపరమైన విషయాలలో మానసిక సంఘర్షణ అధికంగా ఉంటుంది. వృత్తిపరంగా వ్యక్తుల యొక్క ప్రవర్తన కొంత ఇబ్బంది కలిగించే విధంగా ఉండడం వల్ల మానసిక ప్రశాంతత తగ్గే అవకాశాలు ఉన్న రీత్యా వీలైనంతవరకు మానసిక ప్రశాంతత మీద దృష్టి కేటాయించాలి. అనవసరమైన ఘర్షణలకి అవకాశం లేకుండా ప్రశాంతమైన నిర్ణయాలు తీసుకోవాలి. వ్యక్తిగత ఆరోగ్యం మీద శ్రద్ధ వహించాలి. వృత్తిపరమైన అభివృద్ధిలో, మార్పుల్లో అవకాశాల కొరకు తీసుకునే నిర్ణయాలలో ముందుగా మీ ఆరోగ్య విషయంలో శ్రద్ధ తీసుకుంటూ తదుపరి మిగిలిన విషయాల మీద దృష్టి కేటాయించడానికి ప్రయత్నాలు చేయాలి. వృత్తిపరంగా వ్యక్తుల యొక్క సహకారం కానీ లేకపోతే మీరు ఆశించిన రీతిలో ముందుకు వెళ్ళడంలో వారి యొక్క సహకారాన్ని సంపూర్ణంగా అందించలేకపోవడం వల్ల కానీ కొంత ఘర్షణాత్మకంగా ఉండే అవకాశం ఉంది. కాబట్టి వ్యక్తిగత ఆరోగ్య విషయాల్లో శ్రద్ధ తీసుకుంటూ తదుపరి వృత్తిపరమైన విషయాల మీద దృష్టి కేటాయించినట్లయితే మీ మానసిక ప్రశాంతతని పెంపొందించుకోగలుగుతారు. సింహరాశి. మా సింహరాశి వారికి ఈ రోజు ఏ విధంగా ఉండబోతోంది? ముఖ్యంగా ఉన్నత విద్య, దూర ప్రయాణాలకి అవకాశం, అలాగే ఆధ్యాత్మిక ఆలోచనలు, నిర్ణయాలు చేయడానికి ప్రయత్నాలు చేస్తారు. వ్యక్తుల యొక్క సహకారం అనుకూలిస్తుంది. ముఖ్యంగా ఫ్రెండ్స్ అంటే మీ యొక్క మిత్రులు కావచ్చు, తోబుట్టువులు కావచ్చు, మీకు సహకారాన్ని అందించడం, ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉండడం, తల్లిదండ్రుల సహకారంతో మీరు అభివృద్ధి పరంగా ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. తల్లిదండ్రుల సహకారం కావచ్చు, ఇటు పక్కన మీ యొక్క ఆత్మీయులైన వ్యక్తుల యొక్క సహకారం మీకు అనుకూలంగా ఉంటుంది. ఉత్సాహం, చురుకుదనం పెరుగుతుంది. మంచి నిర్ణయాలు తీసుకుంటారు, మంచి ఖర్చులు చేస్తారు. భూమి మొదలైన సంబంధించిన విషయాల్లో అనుకూలమైన ఫలితాలు పొందే అవకాశాలు లాంటివి కనబడుతున్నాయి. అభివృద్ధి కొరకు మీరు తీసుకునే నిర్ణయాలు చాలా వరకు మీకు అనుకూలంగా ఉండే అవకాశం అనేది కనబడుతుంది. కన్యా రాశి. మా కన్యా రాశి వారికి ఈ రోజు ఎలా ఉండబోతోంది? కన్యా రాశి వారికి ఆకస్మిక ఆదాయ విషయంలోనూ, మార్పుల విషయంలోనూ కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు. కొత్త విషయాలు నేర్చుకోవడానికి ప్రయత్నాలు లాంటివి చేస్తారు. వృత్తిపరమైన అభివృద్ధి మీద దృష్టి కేటాయిస్తారు. ఆర్థిక విషయాలు, వారసత్వపు ఆస్తుల విషయంలోనూ కొంత చర్చలకి అవకాశం ఉండే అవకాశం కొందరి విషయంలో ఉన్నప్పటికీ వీలైనంతవరకు ఆరోగ్య విషయంలో అధిక శ్రద్ధ, జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు పెడతారు. మానసిక ఆరోగ్య విషయం అనుకూలంగా ఉంటుంది. ఆగిన పనులు ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తే చాలా వరకు ముందుకు వెళ్ళే అవకాశాలు లాంటి దానికి కనబడుతోంది. అదేవిధంగా నూతన విద్యలు నేర్చుకునే ప్రయత్నాలు, అకల్ట్ సైన్సెస్ కావచ్చు, కొత్త విషయాలు నేర్చుకోవడానికి చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉండే అవకాశం అనేది ఉంది. అదేవిధంగా కొత్త ప్రయత్నాలతో, కొత్త ఆలోచనలతో ముందుకు వెళ్ళడానికి మీరు చేసే ప్రయత్నాలు చాలా వరకు అనుకూలంగా ఉండే అవకాశం అనేది ఒకటి కనబడుతుంది. కమ్యూనికేషన్ని అభివృద్ధి పరుచుకుంటూ ఆర్థిక విషయాల్లో అనుకూలతను పెంపొందించుకుంటూ ముందుకు పెడతారు.